అమ్మా న్యూస్ అమ్మా భారత్ వీక్షకులకు నమస్కారం. మా ఊరు కార్యక్రమానికి స్వాగతం. పల్లె పల్లె విశేషాల్ని, పల్లె చరిత్రను, ఊరి యొక్క మంచి చెడులు, ఊరి పాడి పంటలు, ఊరి జీవన స్థితిగతులపై వివరించే కార్యక్రమమే మా ఊరు. మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం బేలా మండలం పాటన్ గ్రామంలో ఉన్నాం. పాటన్ గ్రామంలో ఈరోజు బాజీరావు బాబా సప్తాహ వేడుకల ముగింపు కార్యక్రమం అయితే అత్యంత వైభవంగా జరుగుతోంది. ఆ కార్యక్రమాలను ఇంతకే మనం చూసాం. అలాగే ఈ ఊరి గురించి, ఈ ఊరి విశేషాల గురించి, ఈ ఊరి పాడి పంటల గురించి మనతో పాటు చర్చించడానికి గ్రామ సర్పంచ్ ఫైజుల్లా ఖాన్తో పాటు మిగతా గ్రామ పెద్దలు, గ్రామస్తులందరూ కూడా మనతో పాటు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరినీ అడిగి అసలు ఈ గ్రామం ఎప్పుడు పుట్టింది, గ్రామ చరిత్ర ఏంది, పాటన్ అనేటటువంటి ఊరి పేరు ఈ గ్రామానికి ఎలా వచ్చింది, ఇక్కడ ఊరి వింతలు, విశేషాలు, తర్వాత పాడి పంటలు ఇవన్నీ ఎలా ఉన్నాయో వారి మాటల్లో విందాం. నమస్కారం అండి. అమ్మా న్యూస్ అమ్మా భారత్ తరపున మీ అందరికీ నమస్కారం. చెప్పండి, అంటే ఈ పాటన్ అనేటటువంటి ఒక గ్రామం దాదాపుగా అంటే ఎన్నేళ్ల క్రితం ఈ యొక్క గ్రామం ఏర్పడింది? ముందుగా అమ్మా న్యూస్ మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఇక్కడ మా పాటన్ గ్రామం అనేది దాదాపు ఒక 400-500 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగింది. ఇక్కడ అఫ్జల్ ఖాన్ రోహిలా అనే ఒక ముస్లిం ఈ గ్రామాన్ని ఇక్కడ స్థాపించడం. ఆయన మొత్తం ఇక్కడ భూస్వామి. ఆయనకు కొన్ని 100 ఎకరాల భూమి ఉండే ఇక్కడ. తర్వాత ఆయనకు ఎవరు సంతానం లేకపోవడం వల్ల ఇక్కడ ఏంటంటే మొత్తము ఈ భూములన్నీ వాళ్ళ ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళ బంధువులకు అప్పగించడం జరిగింది. ఆ బంధువులు ఈ భూములు అమ్ముకొని వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఇక్కడ వేరే ఊళ్ళ నుంచి, మహారాష్ట్ర నుంచి కానివ్వండి, లేకపోతే మన జైనత్ మండలు ఇక్కడ నుంచి జనాలు వచ్చి ఇక్కడ భూమి కొనుక్కొని ఇక్కడ స్థిరపడ్డారు సార్. అంటే ఈ పాటన్ అనేటటువంటి ఒక పేరు ఈ గ్రామానికి రావడానికి వెనుక అంటే ఏదైనా ఒక పేరు చరిత్ర ఉందా? అంటే సార్ ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ ముందు ఇక్కడ మహాగావ్ పాటన్ అనే వారి ఊరిని, ఎందుకంటే ఇక్కడ ఈ వాగుకు ఆ వైపులో ఇంకొక ఊరు ఉండే మహాగావ్ అనేది గతంలో, అది మా తాత ముత్తాతల కాలం నుండి. అయితే దీన్ని మహాగావ్ పాటన్ అనేవారు. ఇక పాటన్ అనేది ఇప్పుడు అది మహాగావ్ అనేది ఇప్పుడు మన రికార్డు నుంచి తొలగించి ఇప్పుడు పాటన్ కానీ ఇక్కడ మనం పిలుచుకుంటున్నాం సార్. పాటన్ అనే పేరు ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే ఈ గ్రామంలో దాదాపుగా ఎన్ని గడపలు ఉంటాయి? తర్వాత జనాభా ఎంతమంది ఉంటారు? జనాభా వచ్చేస్తే సార్ దాదాపు ఒక 1500 జనాభా ఉంటుంది సార్ ఇక్కడ. తర్వాత ఇక్కడ మొత్తం హౌస్ హోల్డ్ వస్తే 293 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, మొత్తము కుటుంబాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక అన్ని మతాల వాళ్ళు, ఇప్పుడు హిందూ, మన ముస్లిమ్స్, రెడ్డీస్, తర్వాత మరాఠాస్, గోండ్, పర్ధాన్స్, తర్వాత ఇక ధన్గర్స్, ఇలా అన్ని మతాల, అన్ని కులాల వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు సార్. అంటే కుల మతాలకు అతీతంగా అంటే ఈ యొక్క గ్రామంలో ఏ వేడుక జరిగినా, ఏ పండుగ జరిగినా, ఏ మతానికి సంబంధించిందని కూడా అందరూ కలిసికట్టుగా ఆ కార్యక్రమంలో పాల్గొంటారా? ఇవాళ మీరు చూస్తున్నారు సార్, ఇప్పుడు ఇక్కడ బాజీరావు బాబా గత 7 రోజుల నుంచి ఇక్కడ సప్తా జరిగింది. ఇవాళ దహండి కాలా ఉంది, ఇవాళ 7వ రోజు కాబట్టి ఇవాళ చూడండి మీరు, ఇక్కడ హిందూ ముస్లిం తేడా లేకుండా అందరూ ప్రతి ఒక్కరి సుఖ దుఃఖాల్లో ప్రతి ఒక్క పండుగలలో పాల్గొంటాము. ఇక్కడ మేము చూస్తే మా ఊళ్ళో ఇప్పటి నుంచి కాదు, తరతరాల నుంచి ఇక్కడ మేము అందరం అన్నదమ్ముల వాళ్ళకి కలిసి ఉన్నాము. రాబోయే తరంలో కూడా అందరూ మేము ఇట్లానే కలిసి ఉంటాము. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ పండుగ అయ్యేలా మా ఊళ్ళో ఇక్కడ సప్తా నడుస్తుంది, ఒక పండుగ వాతావరణం నెలకొల్పింది. అదేవిధంగా ఇప్పుడు రంజాన్ కానివ్వండి, బక్రీద్ కానివ్వండి, ఇంకా దీపావళి కానివ్వండి, అందరు కలిసిమెలిసి అందరూ మేము శ్రద్ధగా చేసుకుంటాం సార్. గ్రామంలో అంటే ఈ పండుగ అంటే బాజీరావు బాబా సప్తాహనే కాకుండా ఇంకా ఎలాంటి వేడుకలు గ్రామంలో జరుపుకుంటారు? అన్ని రామ్నవమి కానీ, దసరా కానీ అన్నీ కలిసిమెలిసి, రంజాన్, బక్రీద్ అన్నీ కలిసిమెలిసి చేసుకుంటాం. పోలాల పండుగ, ఇక్కడ పోలాల పండుగ ముస్లిం ఆయననే మా దగ్గర తోరణం అని ఉంటుంది, ఆయననే తెంపుతాడు, ఆయన పటేలు. ఇక్కడ అన్ని కుల మతాలకు భేదం లేకుండా మేము పండుగలు జరుపుకుంటాం. అలాగే గ్రామంలో ఇంకా ఈ ప్రత్యేకంగా అంటే ఈ యొక్క వేడుకలప్పుడు కానీ, అంటే బాజీరావు బాబా సప్తాహ వేడుకలు కానీ, లేదంటే మీ పొలాల పండుగ కానీ, లేదంటే ఇంకా దసరా వేడుకలు, ఏ వేడుకలైనా సరే ఒక నిబంధనలు ఏదైనా పాటిస్తారా? అంటే మద్యం, మాంసం ఇలాంటి తీసుకోకుండా నిబంధనలు లాంటివి ఏమైనా పాటిస్తారా? అవును, నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తాం. ఇప్పుడు 7 రోజుల సప్తాహం ఉన్నది కాబట్టి 10 రోజుల ముందు నుంచే మాంసం, మద్యం అన్నీ అందరూ మైనార్టీ కానీ అందరూ కుల మతస్థులు అన్నీ మానేసి అందరూ స్వేచ్ఛగా ఇట్లా ఆనందంగా పాల్గొంటారు. తర్వాత ప్రధానంగా అంటే మీ యొక్క గ్రామంలో జీవనాధారం అంటే వ్యవసాయమేనా, ఇంకా ఇతరతర వృత్తికి సంబంధించి కుల వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
సార్ ఇక్కడ దాదాపు ఒక 90% మంది మొత్తం వాళ్ళ జీవనాధారం వ్యవసాయమే సార్. కొందరు కుల వృత్తుల వాళ్ళు ఉన్నారు, కొందరు ఇప్పుడు వడ్ల వాళ్ళు ఉన్నారు, కొందరు కమ్మర వాళ్ళు ఉన్నారు, తాకల వాళ్ళు ఒక రెండు ఉంటాయి. కానీ దాదాపు ఒక 90% జనాలు మాత్రం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు సార్. అంటే దాదాపుగా ఇక్కడ ఓవరాల్గా ప్రతి సంవత్సరం ఎన్ని ఎకరాల్లో సాగు జరుగుతుంది? దాదాపు ఒక 1200 ఎకరాలలో మొత్తం ఇక్కడ సాగు జరుగుతుంది సార్. మళ్ళీ ఇదే కాకుండా ఇప్పుడు మా పాటన్ శివార్లలో కాకుండా మా భూములు కొన్ని రంఖం శివార్లో ఉన్నాయి, కొన్ని చప్రాల వాళ్ళు కూడా ఇక్కడ మా దగ్గర వ్యవసాయ మా శివార్లో వాళ్ళ భూములు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ పత్తి పంట ఎక్కువ పండుతుంది సార్. పత్తి, సోయాబీను, తర్వాత ఇక ముఖ్యంగా ఏంటంటే మాకు నీటి వసతి లేదు. ఇక్కడ నీటి సౌకర్యం మొత్తం డ్రై ల్యాండ్. ఇక్కడ ఇరిగేషన్ అనేది మాకు నీళ్ళు అనేటివి ఇక్కడ బోర్లు వేసినా కూడా భూగర్భ జలాలు లోతుకు పోయి ఇక్కడ బోర్లు సక్సెస్ అవటం లేదు. కానీ అయినా కూడా మేము వర్షాధార పంటలు పండించుకుంటే ఇక్కడ జీవనాన్ని గడుపుతున్నాం సార్. అంటే ప్రధానంగా ఇప్పుడు మీ ఊర్లో పత్తితో పాటు అంటే దాదాపుగా అన్న చెప్పారు దాదాపు 1200 ఎకరాల్లో ఇక్కడైతే సాగు జరుగుతుంది. అలాగే ఈ ఊరితో పాటు పక్కనే ఉన్నటువంటి రంగం శివార్లో కూడా మీ పొలాలని చెప్తున్నారు. అయితే ఇక్కడ అందరూ కూడా రైతులేనా, లేదంటే వ్యవసాయదారులు, రైతు కూలీలు, కౌలుదారులు కూడా ఉన్నారు? అవును, అందరు ఉన్నారు. రైతు కూలీలు, వ్యవసాయదారులు, కౌలు రైతులు అందరు ఇక్కడ ఉంటున్నారు. భూమి లేని వాళ్ళు కూడా కౌలుతో పట్టి వ్యవసాయం చేస్తున్నారు. ముఖ్యంగా జీవనాధారం వ్యవసాయం. అంటే పత్తి బాగా పండిస్తారు అంటారు కదా, దాదాపుగా ఉన్న పంటల్లో పత్తి ఎంత ఎకరాల్లో సాగు చేస్తుంటారు అందరు? దాదాపు ఒక 900-1000 ఎకరాలు అయితే పత్తి ఉంటుంది సార్. మిగతా ఒక 100-150 ఎకరాల దాకా సోయా ఉంటుంది. తర్వాత కొన్ని ఎవరికైతే కొన్ని నీళ్ళు వసతి ఉన్నదో వాళ్ళు మిర్చి అవి ఇవి పంటలు తీస్తారు. అంటే పూర్తిగా మీదంతా ఏదైతే అంటే వర్షాధారంగా సాగే పంటలేనా? మొత్తం వర్షాధారం పంటలు. మీ ఊరికి చెరువు లాంటిది ఏదైనా నీటి వసతి ఏర్పడేటటువంటి సాగునీరు అందించేటటువంటి చెరువులు కానీ కాలువలు కానీ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, అసలు ఏం లేవు. పూర్తిగా వర్షం లేదంటే బోర్లు వేసుకుంటే బోర్లు, ఆ తర్వాత బోర్ల వసతి ఉన్న వాళ్ళు ఇంకా మిగతా పంటలు పండిస్తారు. మరి ఎండాకాలంలో పరిస్థితి ఏంటి? ఎండాకాలంలో ఇట్లనే ఉండడు. వ్యవసాయం పనులు అవి ఉపాధి హామీ పనులు ఉంటాయి కదా, అవి చేసుకుంటూ ఉండు. మరి ఈసారి పత్తికి ఎలా ఉంది ఇప్పుడు? ఎందుకంటే వాతావరణం అనుకూలించక పత్తి దిగుబడి అయితే అంతగా రాలేదు. మరి పత్తి అయితే దాదాపు 900 ఎకరాలు సాగు చేసినట్టున్నారు. మరి పత్తి ఈసారి ఎంత దిగుబడి వచ్చింది? మరి ఎంత ఇదివరకు చేన్లలో ఎన్నిసార్లు ఏరినారు? పత్తికి ఏ రేటు ఉన్నది మధ్యగా? పత్తి అయితే దాదాపు ఇప్పుడు కొందరు ఏరుడు అయినాయి, కొందరు ఏరు అవుతున్నాయి. యావరేజ్ అయితే తక్కువనే వస్తుంది ఈ సంవత్సరం. ఇంకా లేబర్ ప్రాబ్లం ఉన్నది, రేట్ కూడా చాలా తక్కువ వచ్చింది. ఇప్పుడు గిట్టుబాటు అయితే లేదు మాకు. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే పత్తి పండించి మేము లాస్ అయినట్టు అయినాం సార్. ఎందుకంటే ఖర్చులు మొత్తం పెరిగిపోయినాయి, దిగుబడి అయితే తగ్గింది, లేబర్ కూలీ చార్జెస్ ఎక్కువ పడుతున్నాయి. అంటే ఒకప్పుడు అయితే దాదాపుగా అంటే వాతావరణం అనుకూలిస్తే కనుక ఎకరాకి దాదాపు 15 క్వింటాల పత్తి వచ్చేటటువంటి అవకాశం ఉండే కదా. మరి ఇప్పుడు దాదాపు ఎంత ఆశిస్తున్నారు? అంటే ఎంత దిగుబడి వచ్చింది ఎకరానికి? 5, 6 క్వింటాల, 7 క్వింటాల? ప్రస్తుతం అయితే ఒక 4-5 క్వింటాలు వచ్చింది ఒక ఎకరాకు. ఫస్ట్ పికింగ్, సెకండ్ పికింగ్ లో అయితే ఒక 2-3 అంతే వస్తుంది. అంటే ఓవరాల్ గా 7 అని 7 లోపల. మరి రేటు మాత్రం చూస్తే CCI 7020 ఉన్నది. మరి తేమ శాతం మీ ఉన్నటువంటి ఒక పంటలో ఎంత వెళ్తున్నది? తేమ శాతం ఇప్పుడైతే 15-20% వరకు చూపెడుతున్నారు. ఆ తేమని బట్టి సీసీ వాళ్ళైతే రిజెక్ట్ చేస్తున్నారు. 80% అయితే తేమ చూపెట్టారు సార్ ఫస్ట్ పికింగ్, సెకండ్ పికింగ్. అదే మేము ప్రైవేట్లో అమ్ముకోవాలంటే 65-64 ఇట్లా పెడుతున్నారు సార్. అది కూడా మేము మహారాష్ట్రలో పోయి తీసుకొని అమ్మబడుతున్నది. ఇక్కడ రైతులు దాదాపుగా CCIకి అమ్ముకుంటున్నారా, లేదా ప్రైవేట్ మార్కెట్కి ఇస్తున్నారా, లేదా పక్కన ఇక్కడ దళాలకు అమ్ముతున్నారా? ఇప్పుడు సార్ CCI చూస్తే ఇక్కడ మనము కొన్ని రోజుల నుంచి CCI బందే ఉన్నది సార్. ముఖ్యంగా ఇక్కడ నుంచి పత్తి అనేది మొత్తము మహారాష్ట్ర కోర్పానా మార్కెట్కి పోతున్నారు సార్. అక్కడ ప్రైవేట్లో అమ్ముకుంటున్నారు. ఇప్పుడు CCIలో అమ్మాలన్నా కూడా ఇప్పుడు కొందరు కౌలు రైతులు ఉంటారు సార్, వాళ్ళకి పట్టాలు లేవు. మళ్ళీ పట్టాలు లేకపోవడం వల్ల వాళ్ళు పాపం అమ్ముకోలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా మళ్ళీ డబ్బులు కూడా తొందరగా రావాలని కొందరు ఇప్పుడు పైసలు ఇప్పుడు లేబర్కి వాళ్ళ ఛార్జెస్, ఆ పరిస్థితి వల్ల ఏం చేస్తున్నారంటే వాళ్ళు లాస్ అయినా కూడా పోయి ప్రైవేట్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. కుంటాలకి దాదాపు ఒక 300-400 లాస్ అవుతున్నారు. ఎందుకంటే ఒక 15 రోజుల వరకు డబ్బులు వస్తలేవు. రాకపోవడం వల్ల ఇక్కడ పాపం వీళ్ళకి లేబర్లకి వాళ్ళ మరి ఇతర ఖర్చులు ఉంటాయి, దానివల్ల ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక నష్టం వచ్చినా కూడా తీసుకుపోయి కోర్పానాలు అమ్ముతున్నారు ప్రైవేట్ మార్కెట్కి. ఎందుకంటే ఇప్పుడు CCIకి అమ్ముకుంటే కనుక పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలా, బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలా, ఎప్పుడు పడుతుందో తెలియదు. సో ఇవన్నీ అంటే మొత్తం ఓవరాల్గా అయితే ఆ రైతు మాత్రం నష్టపోయే పరిస్థితి ఉంది. రైతు మాత్రం ఈ సంవత్సరం అయితే సార్ పత్తి పంట ఇప్పుడు ఒక ఎకరా మనం చూస్తే అయితే పెట్టుబడి చాలా పెరిగింది సార్.
కానీ రైతుకు గిట్టుబాటు ధర లేదు. పత్తికి ఇప్పుడు దాదాపు ఒక 9,000 ధర ఉంటే గిట్టుబాటు అయ్యేది. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే 6,000 చిల్లర ఉన్నది. ఇప్పుడు 7,000 కూడా ఇప్పుడు 6,600 700 ఇట్లా రేట్ నడుస్తున్నది. చాలా లాస్ ఉన్నా సార్. ఇప్పుడు కౌలు రైతులకైతే పాపం వాళ్ళకు అసలు వాళ్ళ కష్టం కూడా ఏం మిగులుతలేదు, కానీ మొత్తం లాసే ఉన్నది సార్. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఉంటుంది, కానీ ఇంతవరకు అయితే కౌలు రైతులకైతే ఎలాంటి పైసలు కూడా వచ్చేటట్టు కావు. ఎందుకంటే నష్టపోయిన కౌలు రైతులకైతే రైతు బంధు అయితే లేదు అక్కడ. మరి ఇప్పుడు ఒకవేళ కనుక ఇప్పుడు అంటే పెరిగిన ఖర్చుల ప్రకారంగా 1 ఎకరాకు సాగు చేయాలంటే ఇప్పుడు 1 క్వింటాల్కు ఇప్పుడు ఒక రైతు ఖర్చు 1 ఎకరా లెక్కన ఎంత ఉంటుంది? 1 ఎకరానికి దాదాపు సార్ మినిమం ఎక్కువ తక్కువ కూడా 40,000 ఖర్చు వస్తుంది సార్. మొత్తము దాంట్లో విత్తనాలు ఉంటాయి, తర్వాత కల్టివేషన్, ఇప్పుడు గడ్డి కలుపు నివారణ ఉంటుంది, తర్వాత ఫర్టిలైజరు, పెస్టిసైడ్స్ అన్ని కలిపి 1 ఎకరానికి దాదాపు మినిమం ఎంత తక్కువ అయినా కూడా 40,000 ఖర్చు వస్తుంది సార్. 40,000 ఖర్చు అంటే కూలీలు ఏరేటి అన్ని కలుపుకొని. అది అవును సార్. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు కొందరు కౌలు తీసుకున్న వాళ్ళకి కౌలు 1 ఎకరానికి ఇప్పుడు 25,000 కౌలు ఉంది సార్ ఎకరానికి. అది వేరు. ఇంకా వాటి ఇక్కడ పెట్టుబడి ఖర్చు అంటున్నాను నేను. అంటే పెట్టుబడి ఖర్చు భూమి ఉన్న వాళ్ళకి సార్ ఇది. ఇక పెట్టుబడి ఖర్చు పడితే ఇంకా ఎక్కువ పెరుగుతుంది, ఇక 60,000-70,000 వరకు పోతుంది. మరి లెక్కన క్వింటాల్కి ఇంత ఖర్చు వచ్చినప్పుడు మరి పంట వచ్చిన తర్వాత ఆ పంటను అమ్ముకుంటే క్వింటాల్కి అక్కడ బయట రేటు మాత్రము 6,000 నుంచి 6,500 మధ్యన ఉంటే మరి ఇంత ఈ వ్యత్యాసం అంతా రైతు ఎలా భరిస్తారు పాపం? ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రైతు దగ్గర ఇప్పుడు వ్యవసాయం తప్ప వేరే మార్గం లేదు సార్. ఎందుకంటే లాభమైనా నష్టమైనా మా తాత ముత్తాతల నుంచి మేము వ్యవసాయాలు చేస్తున్నాం కాబట్టి చేయాల్సిందే సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం ఎవరైతే సొంత భూములు ఉన్నారో పాపం ఆడికాడికి బరాబర్ అవుతున్నది. కానీ ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో పాపం కౌలు కట్టిన వాళ్ళు చాలా నష్టపోయారు సార్. పాపం వాళ్ళు ఇక వాళ్ళ నష్టం ఇక చెప్పరానిది ఉన్నారు సార్. ఇక చాలా ఉన్నది పాపం. ఎన్ని ఎకరాలు మీ సొంత భూమి ఉన్నది? ఎన్ని ఎకరాల్లో కౌలు పట్టినారు? ఏ పంట వేసినారు? నాకు 4 ఎకరాల సొంత భూమి ఉన్నది. ఒక 10 ఎకరాలు కౌలు పట్టినాను. అయితే 10 ఎకరాలలో 12 ఎకరాలు పత్తి ఉంటుంది, 3 ఎకరాలు సోయా పోసిన, మిగతా ఒక 2 ఎకరాలు కంది పంట ఉంటుంది. అయితే ఇప్పుడు టోటల్ లాసే ఈ సంవత్సరం. దిగుబడి వస్తలేదు పత్తి. అంటే ఇప్పటి వరకు మీరు పెట్టిన పెట్టుబడి ఎంత అందాలకు? అంటే పెట్టిన పెట్టుబడి పర్ఫెక్ట్గా చెప్పలేమండి మేము. ఎందుకంటే ఎకరాకు ఒక 50,000 అయితే ఎట్లా వస్తుంది సార్. మినిమం 50,000 అయితే ఉంటుంది. అయితే మొత్తం పత్తి ఎన్ని ఎకరాలు అన్నారు? 12 ఎకరాలు ఉంటుంది పత్తి. 12 ఎకరాల పత్తిలో ఎన్నిసార్లు పత్తి ఏరినారు? ఇప్పటిదాకా ఒక్కసారి ఏరుడైంది. ఇంకా ఒక 2-3 సార్లు ఏరే అవకాశం ఉందా? ఇంకొకసారి ఏరితే ఏం లేదు సార్. అంతే. కొన్ని చోట్ల భూమి మంచిగా ఉన్నప్పుడు 3-4 సార్లు కూడా పత్తి తీస్తారు కదా, మరి అలాంటి అవకాశం మీ చేనులో ఉందా? లేదు అట్లా ఏం అవకాశం లేదు. ఎందుకంటే పత్తి పికింగ్ లేట్ అయింది. మాకు లేబర్లు దొరకక, కూలీలు దొరకక పికింగ్ లేట్ అయింది. ఇంకా దిగుబడి కూడా తగ్గింది, వెయిట్ కూడా తగ్గిపోయింది. అందుకు ఒక 2 సార్లు పికింగ్ చేస్తే అయిపోతుంది మొత్తం. అలాగే సోయా ఎంత వచ్చింది? సోయా ఎకరాకు 3 క్వింటాల్ దిగుబడి వచ్చింది. అంతే. బాగా సోయా తీసి అమ్మినారా? మరి అమ్మేసినామండి. ఏ రేటు ఉంది సోయాకు? సోయాకు 44-45 ఇట్లా ఉంటే అప్పుడు అమ్మేసినాం. మరి ప్రజెంట్ ఇప్పుడు అంతర పంట అక్కడ కంది పత్తి ఎరిన తర్వాత మళ్ళీ ఏమేస్తారు? ఏం వర్షమే, మాకు నీళ్ళే లేవు కదా. నీళ్ళు లేవు. నెక్స్ట్ జూన్లోనే. ఇక మళ్ళీ జూన్ వరకు మరి మీ అంటే జీవనాధారం ఏంది? జీవనాధారం ఇట్లనే. ఇక ఏమైనా కూలీ పనులు చేసుకుంటే ఉపాధి హామీ పనులు అవే సార్. అంతే. అలాగే అంటే మీ గ్రామంలో ఇప్పుడు మీకు వ్యవసాయ పనిముట్లు అందించేటటువంటి పాత వృత్తులు ఇప్పటికి ఉన్నాయా? ఉన్నాయండి. ఇవి వడ్రంగి, కమ్మరి, కుమ్మరి ఉన్నారండి. వాళ్ళే మాకు చేసిస్తారు. అరక సామాన్ మొత్తం వాళ్ళే చేసిస్తారు మాకు. ఇప్పటికి నడుస్తున్నారు వాళ్ళు. అలాగే గ్రామంలో ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో వాళ్ళకి మీ ఊర్లో పని దొరికినప్పుడు పక్క ప్రాంతాలకు ఆ వ్యవసాయ పనులకు వెళ్తుంటారా? వెళ్ళారండి. మా దగ్గరనే పనులు వాళ్ళకి దొరుకుతాయి. ఎందుకంటే మేము కూడా కూలీ పనులు చేస్తాం, వాళ్ళు కూడా చేస్తారు. అందరూ మా ఊళ్ళో చేసి బతుకుతున్నామండి. కలిసిమెలిసి ఉంటున్నాం అందరూ. తర్వాత చూస్తే అంటే ఇప్పుడు ఉన్నటువంటి మీ స్కూల్లో అంటే మీ పిల్లలు విషయానికి వస్తే మీరైతే కష్టపడుతున్నారు, కూలీ పని చేసుకొని జీవిస్తున్నారు, రైతుగా ఉంటున్నారు. మరి పిల్లలు అయితే బాగా చదివిస్తున్నారా? పిల్లలు డబ్బులు మిగులుతే చదివిస్తాం కదా సార్. ఒక 2 పిల్లలు ఉంటే చదివిస్తారు అనుకోండి, ఒక్కరికి చదివిస్తారు. అది కూడా బాబుని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారు, అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారు. ఎస్ఎంసీ చైర్మన్ సార్ మా స్కూల్లోనే. అయితే ఒక 60 మంది పిల్లలు ఉన్నారు. అయితే అందులో ఒక 8 మంది బాబులు ఉన్నారు.
మొత్తం 52 మంది గర్ల్సే ఉన్నారండి. అదే పరిస్థితి. మీ గ్రామంలో పాటన గ్రామంలో పాఠశాల ఎంతవరకు ఉన్నది? 7వ తరగతి వరకు. అది ఉన్నటువంటి 7వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠశాలలో ఎంతమంది పిల్లలు విద్యాభ్యాసం చేస్తుంటారు? 60 మంది పిల్లలు విద్యాభ్యాసం చేస్తారు, 3 టీచర్లు. ఇతర గ్రామాలకైతే ఆదర్శంగా కనబడుతుంది. ఎందుకంటే చక్కటి ఆధ్యాత్మిక వాతావరణము, తర్వాత అలాగే అంటే మీ గ్రామంలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు కదా, మరి ఎప్పుడైనా ఎవరికైనా బాధల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు గ్రామం అంతా ఒక్కటై ఆదుకునేటువంటి ఒక పరిస్థితి ఉంటుందా? తప్పకుండా సార్. ఇప్పుడు ఎవరైనా పాపం పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా అనుకోకుండా దేవుని దయ లేకుండా వాళ్ళకి ఏమైనా రోగాలు వస్తే తప్పకుండా ఊరోళ్ళు అందరు తన వంతు చందాలు తీసి సార్ వాళ్ళని పాపం ఇది చేస్తాము. ఎవరు ఒకరి సుఖ దుఃఖంలో ఒకరు మేము తప్పకుండా ఇక్కడ పాలు పంచుకుంటాము. ఇక్కడ కుల మతాల భేదాలు లేకుండా మేము అందరం సార్ కలిసిమెలిసి ఉంటాము. అంటే దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఒక గ్రామంలో ఎంతమంది కులస్తులు ఉంటారు? దాదాపు ఇక్కడ సార్ నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, తర్వాత పర్దాన్, గోండ్స్, రెడ్డీస్ ఉన్నారు, తర్వాత మరాఠాస్ ఉన్నారు, తర్వాత ధన్గర్లు ఉన్నారు, ఇక ఒక ఇల్లు ఒక 2 ఇల్లు కమ్మరోళ్ళు ఉన్నారు, తర్వాత గోవారి ఉన్నారు, తర్వాత ఇంకేంటంటే చాకలోళ్ళు ఉన్నారు. దాదాపు అన్ని కొన్ని ఆదివాసీలతో పాటు అన్ని కులాలు కూడా ఇలా మిళితమై ఉన్నాయి. అవును, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ. అంటే అందరూ కూడా ప్రతి వేడుకలో కూడా అందరూ పాలు పంచుకుంటారు. అవును సార్, తప్పకుండా. ఇప్పుడు ప్రతి వేడుకలలో ఏదన్నా కానివ్వండి, అది ఇప్పుడు బాజీరావు బాబా సప్తా కానివ్వండి, లేకపోతే రంజాన్ కానివ్వండి, బక్రీద్ కానివ్వండి, లేకపోతే దీపావళి, పోలాల ఏ పండుగ ఉన్నా కూడా అందరం కలిసి ఇక్కడ మేము పండుగలు జరుపుకుంటాం. అందరూ ఒకరి సుఖ దుఃఖంలో ఒకరు పాల్గొంటాం సార్. అలాగే ఒక బాజీరావు బాబా భక్తుడిగా మీరు అంటే బాజీరావు బాబా ఏది భవ్య జ్ఞానేశ్వరి పారాయణం గురించి కొంత చదివినాము. అయితే అంటే గ్రామంలో అంతా కట్టుబడిగా, తర్వాత గ్రామాన్ని శుభ్రం చేసుకోవడంలో కూడా మీరందరూ కూడా ఉదయాన్నే ఒక అంటే ఏదైతే నగర సంకీర్తన చేస్తుంటారో అంటే అటు భజన గీతాలు పాడుతూ గ్రామాన్ని కూడా శుభ్రం చేసుకుంటారు కదా. అంటే ఇలాంటి వాతావరణము మీకు ఎలా అబ్బింది? చాలా మంచిగా అనిపిస్తున్నదండి. ఎందుకంటే ఒక వారం రోజుల నుంచి నడుస్తున్నది ఇది. మొత్తం మా ఊరి వాతావరణం సాత్విక వాతావరణం అయిందండి. అందుకు చాలా హ్యాపీగా ఉన్నాము. మంచి ఫీల్. ఇలాంటి మార్పు మీలో ఎలా కలిగింది? గ్రామంలో అంత కలిసికట్టుగా ఉండడము, అంత కలిసికట్టుగా పని చేసుకోవడము, ఊరు శుభ్రం చేసుకోవడము, ఊరిని పట్టించుకోవడము, ఇదంతా కూడా మీకు ఎలా అంటే ఈ మార్పు ఎలా సంభవించింది? ఈ బాబా గారి మార్గదర్శకంలోనే మేము చేసినామండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మేము చేసినాం ఇది. అయితే వాళ్ళ ప్రవచనాలు అవి మొత్తం విని మేము ఇన్స్పైర్ అయ్యి ఇది చేస్తున్నామండి. ఇంకా మాకు మా సర్పంచ్ గారు కూడా మస్తు సహకారం ఇచ్చారు. ఎందుకంటే మొత్తం క్లీన్ చేసుడు అవి ఇవి అన్ని వర్కలు చెప్పి మంచిగా సహకారం ఇచ్చారు. బాజీరావు బాబా సప్తాహాలు కానీ, లేదా బాజీరావు బాబా బోధనలు కానీ, బాజీరావు బాబా ఉపదేశాలు కానీ, ఇదో ఏదంటే ఒక బేలా పాటనే కాదు, నేను దాదాపుగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక అన్ని గ్రామాల్లో కూడా ఇలాంటి ఆధ్యాత్మిక వాతావరణం మార్పు కనబడుతుంది. ఈ యొక్క పరివర్తన ఎన్నేళ్ళకెళ్ళి సాగుతోంది? हमारे गांव में कम से कम अभी ये 2 हफ्ते हो गए साहब. ये हफ्ते के आधार से बोले तो हमारे गांव में इतना बड़ा उत्सव कभी मैं देखा भी नहीं. ऐसा उत्सव है कि हमारे गांव में हर वर्ग के लोग, हर समाज के छोटे बड़े, ये जो लोग बाजीराव बाबा के श्रद्धा से, बाजीराव बाबा हमारे जो ग्राम देवता हनुमान जी के इससे आशीर्वाद से भव्य और अच्छा कार्यक्रम हो रहा है. ये बहुत बड़ा आशीर्वाद है बाजीराव बाबा का. जय बाजीराव बाबा. और ये कार्यक्रम है, अब ये 7 दिन का कार्यक्रम यहाँ चल रहा है ना, ये 7 दिन में गांव वाले क्या क्या करते हैं? हाँ, ये जो 7 दिन में साहब सुबह उठना, जो क्या बोलते हैं बाबा जी के जो फोटो लगा के रोड से स्वच्छता रखना, ये जो काम आज छोटे बड़े हमारे गांव के सब लोग कर रहे साहब. यहाँ हमारे सरपंच साहब का भी बहुत बड़ा योगदान है. यहाँ पर हमारे गांव के कोई ऐसा नहीं कि छोटा बड़ा काम नहीं कर रहा. बाजीराव बाबा के आशीर्वाद से बहुत बड़ा काम कर रहे, बहुत बड़ा स्वच्छता है. हर गांव को ऐसा ही होना बोल के मैं भगवान से प्रार्थना कर रहा हूँ. और एक बात, एक गांव में ये कार्यक्रम आज समाप्त होता है, हंडी के साथ ये कार्यक्रम तो समाप्त है. इसके बाद कल से यहाँ गांव में ऐसी कार्यक्रम कैसे चले? मैं भगवान से एक ही आशीर्वाद मांगूंगा और गांव वाले से एक ही दुआ करूंगा कि ये भी जो अभी हो रहा 7 दिन का ये काले का कार्यक्रम होने के बाद भी थोड़ा थोड़ा ये जो छोटे छोटे बच्चे नवयुवक है इनको भी मैं बोलता हूँ कि ये कार्यक्रम सुबह शाम थोड़ा थोड़ा कुछ दिन बोले तो हमेशा चलाना बोल के मैं ये प्रार्थना करता हूँ. और यहाँ की यूथ के लिए ये कार्यक्रम में कैसे शामिल होते हैं यूथ भी?
यूथ कैसी शामिल होते बोले तो साहब ये भगवान जी की मेहरबानी है। और ये जो सामने जो चलने वाला जो अच्छा व्यक्ति है उन्होंने लेके चलना, बच्चों को यूथ वालों को समर्थन एक समाज देना बोल के मैं सपोर्ट हूँ। మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాల్లో అయితే సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత 7 రోజుల పాటు కార్యక్రమాలు నడుస్తున్నాయి కదా, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా యువజనులకు యూత్కి ఉత్సాహం కలిగించే ఆటల పోటీలు లాంటివి ఏమైనా ఉంటాయా? ఉంటాయి సార్. హరిపాడ్ అనే కార్యక్రమం ఉంటాయి సార్ సాయంత్రం 6 గంటలకి. అది డైలీ 7 రోజులు కంటిన్యూ చేస్తారు సార్. అంటే అందులో ఏం చేస్తుంటారు? అంటే వాళ్ళు సాంగ్స్ పాడతారు స్టేజ్ పై నుంచి. ఇక్కడ యువకులు కానీ లేడీస్ కానీ అందరు కూడా నాట్యాలు చేస్తారు సార్. బేల మండలం పాటన్ గ్రామంలో ప్రతి సంవత్సరం బాజీరావు బాబా సప్తాహ వేడుకలకు సంబంధించి గ్రామస్తులు తమ సాంప్రదాయ నృత్యాలతో చేస్తున్నటువంటి యొక్క నృత్యాలను మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ బాజీరావు బాబా వేడుకలకు సంబంధించి తమ నృత్య గానాలతో, తర్వాత మహిళలు అయితే ప్రత్యేకంగా మంగళహారతులతో ఇక్కడైతే ఈ యొక్క బాజీరావు బాబా సప్తాహ వేడుకల్ని 7 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారు. యువజనుల కోసము అంటే ఎట్లయితే మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నారో అలాగే గ్రామంలో కూడా అన్ని సాంప్రదాయాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిల్లల విషయంకి వస్తే ఏమైనా వాళ్ళకు సరదాగా ఆటల పోటీలు లాంటివి ఉంటాయా? ఇప్పుడు పిల్లలకి ఏం లేదు సార్. ఇప్పుడు పిల్లలు ప్రొద్దున లేచి రోజు వాకింగ్ పోతారు, జాగింగ్ చేస్తారు. తర్వాత ఇక్కడ టీకేపీ ఉంది, దాంట్లో వాళ్ళకి పుషప్ బార్స్ ఉన్నాయి అవి. తర్వాత కొన్ని ఇప్పుడు నేను ఫ్యూచర్లో కూడా కొన్ని మనకు ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయ సహకారం అందిస్తే ఒక ఓపెన్ జిమ్ అనేది తయారు చేయాలనేది ఒక మాది సంకల్పం ఉంది సార్. ఎందుకంటే పిల్లలకు ఇప్పుడు ఈ నేటి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి పిల్లల్ని మనము ఇది చేయాలంటే వాళ్ళు మానసికంగా శారీరకంగా వాళ్ళు దృఢంగా ఉండాలనే సంకల్పంతో రాబోయే రోజుల్లో మేము తప్పకుండా మా ఊరు తరఫు నుంచి ఒక ఓపెన్ జిమ్ అనేది మేము ఏర్పాటు చేస్తాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే టీకేపీలో వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ యొక్క కార్యసాధనలు వాళ్ళు చేస్తూ ఉంటారు సార్. అలాగే మీ గ్రామంలో బాగా చదువుకొని పైకి వచ్చినటువంటి వాళ్ళు లేదంటే ఇతర అంటే దేశ సేవ కోసం ఆర్మీకి వెళ్ళేటువంటి గ్రామాల్లో ఉంటారు కదా, అంటే ఇక్కడ అలాంటి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇప్పుడు మా ఊరు నుంచి ఒక అబ్బాయి ఉన్నాడు సార్. ఆయన ఇప్పుడు ఆర్మీలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇక్కడ జైపూర్లో ఆయన విధులు నిర్వహిస్తున్నాడు. అటువంటి వాళ్ళకు ఉన్నారు. ఆయన ఇన్స్పిరేషన్ చేసుకొని మిగతా వాళ్ళు కూడా ఈ ఆర్మీ కోసం కొందరు ర్యాలీలో పోయొచ్చారు. వాళ్ళు దురదృష్టవంతులు, వాళ్ళు అక్కడ ఎంపిక కాలేదు. కానీ వాళ్ళ యొక్క ప్రాక్టీస్ అనేది జారీ ఉన్నారు సార్. వాళ్ళు కూడా ఫ్యూచర్లో కూడా మా ఊరు నుంచి మొన్న పోలీసులు కూడా సెలెక్ట్ అయింది, ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఇంకా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని పిల్లలు కూడా ముందుకు పోతున్నారు సార్. ఆ తర్వాత గ్రామం తరపున ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఇంకా గ్రామ అభివృద్ధి కోసము ఈ గ్రామంలో చేపట్టినటువంటి అభివృద్ధి పనుల గురించి ఏమని చెప్తారా? ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు అనేటివి సార్ ఇప్పుడు మేము ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఇప్పుడు మనము ఇక్కడ గ్రామంలో అందరూ కలిసి ఇక్కడ మేము ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ కూడా తయారు చేయాలనుకుంటున్నాం. అది తయారు చేస్తాం రాబోయే రోజులలో. ఇప్పుడు ఇక్కడ మాకు రోడ్లు కానివ్వండి, సిసి రోడ్లు మీరు చూస్తున్నారు అన్నీ అయిపోయినాయి. ఇంకా మాకు ఒక వాటర్ ప్లాంట్ కావాలా, అది కూడా మా ఊరోళ్ళు అందరి సహకారంతో ఈ సీజన్లో మేము వేసుకుంటాం సార్. అలాగే మీ గ్రామంలో అంటే ప్రధానమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్యలు అయితే ఏం లేవు సార్. ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు మాకు ఇక్కడ ప్రధాన సమస్య పిల్లలకు స్కూల్ కూడా ఉంది, టీచర్స్ కూడా బాగా చదువు చెప్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే పిల్లలు ఎక్కువ ప్రైవేట్కి పోతున్నారు. పిల్లలు ఇక్కడ దినాన ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ యొక్క పిల్లల యొక్క శాతం అనేది తగ్గుతుంది. కానీ ఇక్కడ మాకు ప్రధాన సమస్యలలో ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఇక్కడ వ్యవసాయం కాబట్టి ఇక్కడ మాకు వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ధర లేనప్పుడు వాటిని మనం ఉంచుకోవడానికి కొన్ని గోడౌన్స్ మా ఊళ్ళో కట్టిస్తే దాని ద్వారా మేము ధర లేనప్పుడు దాన్ని మేము నిల్వ ఉంచుకోగలుగుతాము. అది ఒక. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఇల్లు ఉన్నాయి సార్, వాళ్ళు ఒక 20 కుంటాల పత్తి కూడా వాళ్ళు ఇంట్లో ఉంచుకోలేరు. కాబట్టి ఇక్కడ కొన్ని గోడౌన్స్ మేము ఇన్ ఫ్యూచర్లో మాకు స్థలాలు ఉన్నాయి, బాగా మాకు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. కాబట్టి ఇక్కడ మేము కొన్ని రైతులకు ఉపయోగపడే విధంగా కొన్ని గోడౌన్స్ ప్రభుత్వ సహకారంతో నిర్మించుకుంటే ఇవి రైతులకు ఉపయోగపడతాయి సార్. అలాగే సాగునీరుకి అయితే మీకు ఎలాంటి చెరువు లేదంటున్నారు, మరి గ్రామంలో త్రాగునీటి పరిస్థితి ఏంటి? త్రాగునీరు ఉన్నాయండి. ఎందుకంటే తాగేందుకు బోర్లు ఉన్నాయి. బోర్ వేస్తే నీళ్ళు వస్తాయి, ఇంకా ఈ నల్లలు కూడా వస్తాయండి. అంటే మిషన్ భగీరథ నీళ్లు మీ గ్రామానికి వస్తున్నాయా? వస్తున్నాయి. పూర్తిగా అంటే ప్రతి ఇంటికి కూడా నల్ల కనెక్షన్ ఉంది, అందరి ఇంటికి ఉంది.
వస్తుంది అందరికి ఉంటుంది. తర్వాత అంటే మీ ఊర్లో ఇంకా ఈ నీటి సమస్యలు అయితే లేవు, రోడ్డు సమస్యలు లేవు, తర్వాత సర్పంచ్ సాబ్ చెప్పినట్టు కొన్ని అవసరాలు అయితే ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే మీ గ్రామం అయితే అభివృద్ధి ప్రధాన పోతుంది. అంతేనండి సార్. అంటే ఒక గ్రామస్తుడిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. ఎందుకంటే గ్రామంలో ఇదని కాదు అదని కాదు, ఎందుకంటే ఇటు ఆధ్యాత్మికం, ఇటు ఆ ప్రవచనాలు, ఇటు అభివృద్ధి, ఇటు సస్యశ్యామలం ఇవన్నీ ఒక గ్రామంలో ఉండవంటే అదొక అదృష్టంగా భావించుకోవాలి. అదే మీరు చెప్తున్నట్టుగా అన్ని లక్షణాలు మా ఊళ్ళో ఉన్నందుకు మేము చాలా గర్వంగా భావిస్తున్నామండి. ఎందుకంటే అన్ని కుల మతాలు మేము అందరం కలిసిమెలిసి ఉంటాం. ఇది ఒక భిన్నత్వంలో ఐకత్యం అన్నట్టు మా భారతదేశంకు ఉదాహరణ మా ఊరండి సార్. గ్రామస్తులు మాత్రం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమ గ్రామం ఇప్పటికైతే చాలా బాగుందని, ఆ తర్వాత భిన్నత్వంలో ఏకత్వంలా ఇక్కడ గ్రామస్తులం అందరూ కూడా కలిసికట్టుగా ఆధ్యాత్మికతతో ఎలాంటి చెడలవాట్లకు యువత బానిసలు కాకుండా ఒకవైపు పిల్లల్ని చూసుకుంటూ తామంతా కూడా ప్రతి ఒక్కరి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ప్రతి పండుగను ఎంతో చిత్తశుద్ధితో భక్తిభావంతో ఆధ్యాత్మిక చింతనలో అందరం కూడా తల ఒక చేయి వేసి కలిసికట్టుగా గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని చెప్పేసి గ్రామ సర్పంచ్ ఫైజుల్లా ఖాన్తో పాటు మిగతా గ్రామస్తులందరూ కూడా చెప్తున్నారు. ఇది ఈరోజు మా ఊరి కార్యక్రమం. రేపు ప్రసారం అయ్యే మా ఊరి కార్యక్రమంలో మరో ఊరితో మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్, అమ్మ భారత్, జనం కోసం నిజం కోసం. హైలెస్సు